టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్యాంప్ ఆఫీస్ కు భారీ ఎత్తున వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన వైసీపీ అధినేత జగన్. కిమ్స్ ఆసుపత్రిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వాన్ని మన సైన్యం ఎంతగానో ఆదరిస్తుంది. అనురాగ్ సింగ్ ఠాగూర్. అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుందన్న రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ నేడు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్యాంప్ ఆఫీస్ కు భారీ ఎత్తున వచ్చి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కిమ్స్ ఆసుపత్రిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో మీడియాతో మాట్లాడారు. అలాగే శ్రీతేజ్ ని పరామర్శించారు. రికవరీ అవుతున్నాడని అనిపిస్తూ ఉంది. డాక్టర్లు అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తప్పకుండా వారికి మంచి వైద్యం అంటే అన్ని రకాలుగా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వారికి అత్యుత్తమమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నామని డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మరి కిమ్స్ చైర్మన్ గారు భాస్కర్ రావు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ అబ్బాయిని మళ్ళీ పూర్తి స్థాయిలో నయం చేసి బయటకు వచ్చే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నామని చెప్పి డాక్టర్ భాస్కర్ రావు గారు, అదేవిధంగా అబ్బాయికి వైద్యం అందిస్తున్నటువంటి నిపుణులైన డాక్టర్లందరూ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ భగవంతుడు అబ్బాయిని ఆశీర్వదించాలి, తప్పకుండా అబ్బాయి మళ్ళీ మంచిగా నయమై మరి పూర్వస్థితిలోకి రావాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి తండ్రి గారు భాస్కర్ గారికి కూడా కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపారు, మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా బాబు బాగవుతాడనే ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. వారి అమ్మగారు రేవతి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి జరిగిన సంఘటన చాలా బామారుని ఎంత గట్టిగా పట్టుకున్నది అనేది మనందరం కూడా టీవీల్లో పత్రికల్లో చూసాం, వీడియోలు కూడా చూసాం. అంటే తల్లి కొడుకుల అనుబంధం ఎంత గట్టిగా ఉందో, తను ప్రాణాన్ని విడుస్తూ కూడా కుమారుడిని ఎంత బలంగా పట్టుకుందో కూడా మనం చూసాం. సో ఏది ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం. రేవతి గారి మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రార్థిస్తుంది. సీఎంతో ఫిల్మ్ ఇండస్ట్రీ మీటింగ్ సెపరేట్ అయిపోయింది. సరే, ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భం కాకపోవచ్చు, అందరికీ తెలుసు.
ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు. ఏం జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి, భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాల మధ్య జరగాలి. ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలి. అందరూ బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటాం. సరే, ఇప్పుడు ఎందుకంటే మేము వచ్చింది ఆసుపత్రి, ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడడం మాకు అంత కలుస్తారు సరైన సందర్భం కాదు. వి ఓన్లీ ప్రే ద గాడ్ శ్రీతేష్ బాగా కావాలి, తొందరగా బయటకు రావాలని ప్రార్థిస్తాను. ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తున్నాయని అధికార పార్టీ ఆరోపణ. సరే, నువ్వేమో రాజకీయాలు మాట్లాడాలంటే నువ్వు పదే క్వశ్చన్లు రాజకీయమైన క్వశ్చన్లు వేస్తావు, చెప్తావు, బాగుంది చెప్పకుండా. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. నేను ఒక మాట సింపుల్గా అడుగుతున్నా పని సార్. 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు. భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రపంచ దేశాల ఒత్తిడికి తొలగకుండా దేశం నుండి పాకిస్తాన్ ఉగ్రవాద సైన్యాన్ని తరిమికొట్టి భారతదేశ వీర పరాక్రమాన్ని లోకానికి చాటిన అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వాన్ని మన సైన్యం ఎంతగానో ఆదరిస్తుందన్నారు. आज भी अटल जी विपक्ष के नेता हो या अपने नेता हो तो उनको किस बात के लिए याद करें? उनकी स्टेट्समैनशिप के लिए, उनके भाषणों के लिए, उनके बड़े दिल के लिए. और हम तो सब राजनीति के लोग हैं. मैं आप सबसे कहना चाहता हूं, अटल जी की 2 लाइनें याद रखो. अटल जी ने कहा था, छोटे मन से कोई बड़ा नहीं होता, टूटे मन से कोई खड़ा नहीं होता. और ये 2 लाइनों में राजनीति का सार है. बड़ा मन करके राजनीति करेंगे तो आज वही 2 सीट वाली पार्टी तीसरी बार लगातार नरेंद्र मोदी जी के नेतृत्व में देश में बड़ा दिल करके राजनीति करेंगे तो 15 मई 1998 को जब अटल जी ने एनडीए बनाया, 24 पॉलिटिकल पार्टीज को साथ लेकर आए, तो आज हम गर्व के साथ कह सकते हैं 1998 से लेके अब तक हमने एनडीए के धर्म को निभाया है. और आज 16 राज्यों में एनडीए की सरकारें हैं. सबसे ज्यादा सरकारें हमारी हैं. सबसे ज्यादा सांसद, सबसे ज्यादा विधायक, सबसे ज्यादा मेयर, सबसे ज्यादा जिला परिषद के सदस्य, सबसे ज्यादा बीडीसी के चेयरमैन, सबसे ज्यादा प्रधान, सबसे ज्यादा कॉर्पोरेटर एनडीए के देश में है. ये अटल बिहारी वाजपेयी, अडवाणी जी से लेके मोदी जी का विद्या है. इसमें आप सब कार्यकर्ताओं की एक बहुत बड़ी भूमिका है. नरेंद्र मोदी जी कारगिल गए उस समय के हिमाचल के मुख्यमंत्री के साथ और स्पीकर के साथ, और कारगिल में जाकर एकदम से उन्होंने देखा बंकर में बहुत सारे सैनिक इकट्ठे हैं और नारे लगने शुरू हो गए, भारत माता की जय, अटल बिहारी वाजपेयी जिंदाबाद. मोदी जी ने पूछा कि भाई ये नारे फौजी अटल बिहारी वाजपेयी के कैसे लगा रहे? कभी कोई नेता का नारा तो फौजी लगाता नहीं है. तो नीचे से आवाज आई कि हम लोग तो रेडियो पे सुन रहे थे कि अमेरिका के राष्ट्रपति ने दबाव बनाकर रखा है, पाकिस्तान का प्रधानमंत्री अमेरिका पहुंच चुका और अटल जी को उन्होंने बुलाया है क्लिंटन ने कि युद्ध विराम करना होगा, आप अमेरिका आ जाइए. अटल जी ने 2 टूक शब्दों में उस समय अमेरिका के राष्ट्रपति को बोल दिया कि जब तक मैं भारत की एक इंच जमीन वापस नहीं ले लूंगा और एक को वापस खदेड़ नहीं दूंगा, मैं भारत से बाहर कदम नहीं रखूंगा. बोले भारत माता की, भारत माता की, भारत माता की. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రస్తావన రావడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ పై తనకు కోపం ఎందుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు తనకు చిన్నప్పటి నుంచి తెలుసన్నారు. వారిద్దరూ తనతో కలిసి తిరిగిన వారే అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ అందరూ చట్ట ప్రకారం వ్యవహరించాలనేది తన విధానం అన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో చేశాయని, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఐటీ, ఫార్మా మాదిరి సినీ పరిశ్రమ కూడా ప్రోత్సహిస్తామన్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలనలపై రాయి తీస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చలనలపై ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ పెండింగ్ చలనాలపై ప్రభుత్వం మరొకసారి రాయితీ ఇచ్చిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. రాయితీ వంటి అంశాలు ఉంటే తామే ముందుగానే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని రామాలయం టెంపుల్ వద్ద ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్గాం పాలకుర్తి మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు ప్రారంభించామని అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ అంగోత్ రవి నాయక్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతర్గాం తహసీల్దార్ తూమ్ రవీందర్ టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ రవీందర్ మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు అంతర్గాం మండల్ హెడ్ క్వార్టర్స్ లో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్స్ ఆటల పోటీలు ఇనాగ్రేషన్ కు నన్ను పిలిచినందుకు ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకున్న సమయంలో కానీ చదువు అయిపోయినా కూడా ఈ క్రీడల పట్ల కూడా వారి యొక్క టైం కేటాయిస్తే ఆరోగ్యంగా కానీ తర్వాత మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఈ పోటీలలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ పోటీ తత్వం ఇన్స్పిరేషన్తో ఉండాలి. ఈసారి జస్ట్ 1-2 పాయింట్లతోని విన్నర్ కావాల్సింది రన్నర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ దానిలో మేము జిల్లా లెవెల్లో మాదే విజయం అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు అంతర్గాం మండలం మరియు పాలకుర్తి మండలం సంబంధించిన 2 టీమ్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నా తరఫున ఆల్ ది బెస్ట్ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. పోటీతత్వంతో ఆడాలి. ఈ ఆట ఆడే వరకే ఇది. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉండాలి. అరే మొన్న ఇట్లా చేసిండ్రు ఇది అని ఇట్లా పెట్టుకోకూడదు. దాంతోనే ఆ పోటీతత్వం ఉండాలి తప్ప మనసులో పర్సనల్గా ఏమి పెట్టుకోకూడదు. మన దేశం నుంచి మన చుట్టుపక్కల రాష్ట్రాలు కానీ మన రాష్ట్రం నుంచి కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆటగాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా క్రికెట్లో కానీ హాకీలో కానీ మిగతా అథ్లెటిక్స్లో కానీ ఈ షటిల్ బ్యాడ్మింటన్ అలాంటి వాటిల్లో కూడా చాలా ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రానికి మంచి పేరుంది. కాబట్టి ఈ పోటీతత్వంతోనే ఆడాలి, ఉల్లాసంగా ఆడాలి, ఫ్రెండ్లీగా ఆడాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారికి మరొకసారి కృతజ్ఞతలు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. అన్నమయ్య రాజంపేట ఆండాళ్ భక్తి సేవా సంఘ ఆధ్వర్యంలో గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం జనవరి 4వ తేదీ శనివారం బైపాస్ రోడ్లోని కళాంజలి గౌడెన్స్ లో నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా నందలూరు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ సోమనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం గోదాదేవి మహాలక్ష్మీదేవి సమేత ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ గోడపత్రాలను స్వామినాథ స్వామికి పూజలు నిర్వహించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వేద పండితులు అక్కరాజు శశిధర శర్మ నేతృత్వంలో కళ్యాణ మహోత్సవం వేద మంత్రములతో మంగళ వాయిద్యాల మధ్య అన్నమాచార్య సంకీర్తనలతో భక్తులు గోవింద నామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణం జరపనున్నట్లుగా తెలిపారు. శనివారం రోజు కళాంజలి కళ్యాణం రోజు గోదాదేవి మాత కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ కార్యక్రమానికి అందరూ విచ్చేసి భగవంతుడి కృపకు పాత్రలు కావాలని వారి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గోపూజ 7:30 గోపూజ అది రాజంపేట ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తులసి పూజ అవి తర్వాత అందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందవాలని కోరుతున్నాం. శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ ఆండాళ్ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. జై రంగనాథ పరబ్రహ్మణే నమః. రాజంపేట భక్తజనానికి తెలియజేయడం ఏమనగా 2025వ సంవత్సరం నూతన సంవత్సరం తొలి శనివారం సందర్భంగా ధనుర్మాసంలో గోదాదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి శనివారం ఉదయం 8:30 గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. రాజంపేట బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కళాంజలి గార్డెన్స్లో శ్రీ ఆండాళ్ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో తొలిగా కళ్యాణం నిర్వహిస్తున్నాము.
ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. 7:30 గంటలకు గోపూజ, తులసి పూజ, 8:30 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, 9:30 గంటలకి స్వామివారికి అమ్మవార్లకి ఎదుర్కోల మహోత్సవం, 10:45 నుండి కుంభలగ్నంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత రంగనాథ స్వామి కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున రాజంపేట చుట్టుపక్కల భక్తాదులందరూ విచ్చేసి కళ్యాణం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగిలో విలేకరుల సమావేశం నిర్వహించడంపై స్పందించి నరేందర్ రెడ్డిపై మండిపడ్డారు. ఐజీ పట్నం నరేందర్ రెడ్డి కండిషనల్ బెయిల్ పై ఉండి విచారణ ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరికాదన్నారు. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తామన్న ఐజీ సత్యనారాయణ ఫామా భూసేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని పోలీస్ నిఘా వైఫల్యం అనడం సరికాదన్నారు. లగచర్లలో 230 మంది పోలీసులను బందోబస్తుకి ఏర్పాటు చేశామన్నారు. సురేష్ అనే వ్యక్తి పథకం ప్రకారమే కావాలని కలెక్టర్ ని గ్రామంలోకి తీసుకెళ్లడని, కలెక్టర్ పై దాడి చేసేందుకు అరెస్ట్ చేస్తామంటూ కూడా ఆయన తెలిపారు. నిన్న లగచర్ల కేసులో ముద్దాయిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి, దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్లో కానీ, రోటిబండ తాండా కేసులో, లేకపోతే రెగ్యులర్ కోర్టులో వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో కానీ, దాంట్లో క్లియర్ కట్గా హానరబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇండ్యూస్ చేయడం కానీ, ఫ్యాక్ట్స్ని ఇన్వెస్టిగేషన్కి దర్యాప్తుకి అవసరమైన ఫ్యాక్ట్స్ ఫ్లోని ఆపడం కానీ, ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి. దానికి విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్రమ కేసు. లగచర్లకు సంబంధించిన, రైతులు సంబంధించిన, ఇండస్ట్రియల్ సంబంధించిన, కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. దట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. 25 అక్టోబర్ రోటిబండ తాండాలో శేఖర్ని ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టి ఒక విపరీతమైన అటాక్ చేసి పోలీస్ ఎస్పీ గారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల సురక్షితంగా అతను తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. అది ఎక్కడ లీడ్ అయ్యేదో అసలు ఎవరికి తెలియదు. అంత అగ్రెసివ్ అటాక్ జరిగింది. అయినప్పటికీ రైతులు అనే ఉద్దేశంతో సంయమనం పాటించి మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేసే తరుణంలో ఈ లగచర్ల ఇన్సిడెంట్ అయింది. లగచర్ల కూడా మీకు అందరూ తెలుసు, విలేజ్గా బయట పటిష్టమైన 230 మంది బందోబస్తుతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మోగమోని, సురేష్, 2-3 కలిపి కావాలని వచ్చి కలెక్టర్ గారు ఇనీషియల్గా వద్దన్నా, ఆఫీసర్లు వద్దన్నా, పోలీసులు వద్దన్నా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రైతులు కదా మీకు కోఆపరేట్ చేస్తాం అని తీసుకెళ్ళి ఆ అటాక్కి గురి చేయడం జరిగింది. మీరందరూ చూశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఎంతో సౌమ్యంగా, ఎంతో మంచితనంగా, ఏదో బెనిఫిట్స్ వస్తాయి మీకు వచ్చినాయి కొత్తగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ వార్త చెప్దామని వెళ్ళే సమయంలో అసలు ఏ సమాత్రం సమయం ఇవ్వకుండా విచక్షణ రహితంగా వాళ్ళ టీం మొత్తం మీద అటాక్ చేయడం సోషల్ మీడియాలో అన్నీ వచ్చినాయి. అంతంత బండరాళ్ళు తీసుకుని వెనక నుంచి కొట్టారు. అప్పుడు కలెక్టర్ గారు లోనే ఉన్నారు. ఏ పొరపాటున తల మీద తగిలినా చాలా పెద్ద పర్యవసానాలు లేకపోతే పెద్ద ఇబ్బంది జరిగేది.
ఎందుకంటే ఎప్పుడూ లేని ఆఫీసర్లు ఏదో ప్రొటెస్ట్ చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఎన్నో ఎక్విజిషన్స్ అవుతాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాంప్ ఆఫీస్ కు భారీ ఎత్తున వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన వైసీపీ అధినేత జగన్. కిమ్స్ ఆసుపత్రిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వాన్ని మన సైన్యం ఎంతగానో ఆదరిస్తుంది. అనురాగ్ సింగ్ ఠాగూర్. అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం ఉంటుందన్న రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.